42 రిజర్వేషన్లపై జీవోతో ఎన్నికలకు వెళ్ళొచ్చా? లీగల్గా ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఇదొక సవరణ అనేది 42 సవరణ అనేది ఎంతో ఉత్సాహవంతంగా బీసీలు ఎదురు చూస్తున్నటువంటి అంశము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డితో మంత్రులతో వివిధ ముత్తమ్ కుమార్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, శ్రీధర్ కానీ, ఇట్లా తెలంగాణ మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా, సీతక్క వీళ్ళందరూ కూడా దాదాపుగా న్యాయ విచారణ కమిటీతో నిన్న సమావేశం చేసుకోవడం కూడా జరిగింది. వీళ్ళ యొక్క డౌట్ ఏంటంటే 42% రిజర్వేషన్లపై జీవోతో ఎన్నికలకు వెళ్ళొచ్చా? లీగల్గా ఎదురయ్యే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఎందుకంటే ఒక సమస్య అనేది రావద్దు, ఒక దాన్ని మనం పట్టుకొని వెళ్ళామంటే లీగల్గా ఎలాంటి సమస్యలు లేకపోతేనే ప్రజల్లో మనకు 100% విశ్వాసము, 100% నమ్మకం అనేది ఉంటుంది. ఆ నమ్మకంగా లేకపోతే పోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిన్న వాళ్ళు సమావేశం కావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే తమిళనాడు కేసులో తెలంగాణ సర్కార్ ఇంప్లీట్. ప్రస్తుత విచారణల దశలో కేసు. ఈ సమయంలో స్థానిక ఎలక్షన్లకు వెళ్తే తలెత్తే సమస్యలేంటి? న్యాయ సలహా తీసుకుంటున్నారన్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా మరి మనం ఒకవేళ లీగల్గా ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులు ఎదురుకాకుండా మరి ఈ యొక్క బీసీలకు 43 సవరణ ఇచ్చి తీరుదామా, మరి ఏ విధంగా వెళ్దాం, దానిపైన నిన్న తర్జనా భర్జన మొత్తానికి అయితే ఆసక్తివంతంగా మీటింగ్ చేసుకోవడం అనేది జరిగింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్ళొచ్చా? జీవోతో పాటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చా? దానివల్ల న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలేంటి అనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ మేరకు ఈ నెల 29న జరిగే కేబినెట్ భేటీలో ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీం తీర్పు ఉన్నది. బీసీలకు 42% కల్పిస్తే రిజర్వేషన్లు 50% మించిపోతాయి. ఈ క్రమంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసి వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలి. తమిళనాడు ప్రారంభమైతే న్యాయస్థానాలు ఏ మేరకు జోక్యం చేసుకుంటాయనే కోణంలో న్యాయ సలహా తీసుకుంటున్నది. అంటే దాదాపుగా కోర్టు యొక్క అధికారంతో చూస్తే మరి రిజర్వేషన్ అనేది 50% మించకూడదు. ఒకవేళ 42% ఇస్తే ఏమవుతుంది? 50% అనేది పెరుగుతుంది. మరి ఇదే సమస్య మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కూడా ఈ సమస్య ఉంది. మళ్ళీ వాళ్ళు కూడా ఏం ఎదుర్కొంటున్నారో ఇచ్చాడు. తమిళనాడు కేసు తెలంగాణ సర్కార్ ఇంప్లీట్ అంటే సేమ్ వాళ్ళది కూడా మనలాగానే 2 కేసులు అయితే రాష్ట్రపతి దగ్గర ఉన్నాయని చెప్పడం కూడా జరుగుతుంది. మరి మొత్తానికైతే ఇది ఒక తలకాయ నొప్పి అనే చెప్పాలి. మరి అది ప్రజలు కూడా ఈ వార్త పైన చాలా విశ్వాసం ఉంచాలి. మరి 42% రిజర్వేషన్ అనేది రావడం అనేది నమ్మకం అయితే కనిపిస్తుంది. 50% అయితే అపనమ్మకమే అనిపిస్తుంది. తమిళనాడు సర్కార్ అసెంబ్లీలో బిల్లును రూపొందించింది. రాష్ట్ర గవర్నర్ పంపింది. గవర్నర్ దాన్ని పెండింగ్ పెట్టారు. ఇలా ఏండ్ల కొద్ది పెండింగ్ పెట్టడంతో అక్కడి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ బిల్లులు ఆమోదించిన బిల్లులపై గవర్నరు, రాష్ట్రపతి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని కామెంట్ చేసింది. కానీ దీనిపై కేంద్రం బదులివ్వగా తమిళనాడు కేసు విచారణల దశలో ఉంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మరి 2 రాష్ట్రాలు కూడా వాళ్ళు కూడా ఒక 3 నెలలుగా న్యాయ విచారణ అనేది తమిళనాడు వాళ్ళ బీసీ రిజర్వేషన్ కూడా జరుగుతుంది. అదే మాదిరిగా మన తెలంగాణ సమస్య ఉంది కాబట్టి 2 రాష్ట్రాల సమస్య విచారణ దశలో ఉంది అని మాత్రం చెప్పుకోవచ్చు.